మా వదిన ప్రతిరోజు కూడా నన్ను 1 కేజీ ఎర్ర కందిపప్పు తీసుకురమ్మని అడుగుతూ ఉండేది. అయితే ఆ పప్పును తీసుకువచ్చిన తర్వాత ఆమె వాటిని వండకుండా ఆ కవర్ని తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేది. ఆమె వాటిని వంటగదిలోకి తీసుకువెళ్లకుండా అలా ఎందుకు బెడ్రూమ్లోకి వెళ్తుందో చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇక ఆ తర్వాత ఆమె తన బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చేటప్పుడు కొద్దిగా కుంటుతూ సరిగ్గా నడవలేని స్థితిలో బయటకు వచ్చేది. ఇక ఆ పప్పుని ఏం చేశావు వదిన అంటే ఆ పప్పు మొత్తాన్ని నేనే పచ్చిగా తినేశానని చెబుతూ ఉండేది. కానీ మా వదిన మీద నాకు అనుమానం వచ్చి ఒకరోజు అసలు ఈ రహస్యం తెలుసుకోవాలి అని నేను నా చెల్లెల్ని నా వదిన గదిలో రహస్యంగా దాచిపెట్టాను. కాసేపటికి నా చెల్లెలు కూడా వదిన గదిలో నుండి సరిగా నడవలేని స్థితిలో బయటికి రావటం చూసి నిజంగా నాకు చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ మా వదిన మరొక కేజీ ఎర్ర కందిపప్పును తీసుకురమ్మని నన్ను బజారుకు పంపింది. ఎప్పుడైతే నేను ఆ పప్పును తీసుకొని ఇంటికి వెళ్ళాను, మా వదిన నా చేతిలో నుండి ఆ కవర్ను వెంటనే తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి నేను మరింత షాక్కి గురయ్యాను. అసలు మా వదినకు ఏమైంది? మా అన్నయ్య కూడా ఆ రోజు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కంటే 1 అరగంట ముందుగానే వచ్చారు. ఆయన్ని చూస్తుంటే ఆయన ఆరోగ్యం సరిగా లేనట్లుగా ఉంది. ఇక ఆ సమయంలో నేను నా గదిలో కూర్చొని ఉన్నాను. ఇక వెంటనే అన్నయ్యను చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏమైంది? మీ ఆరోగ్యం సరిగా లేదా అని అడిగాను. ఇక మా అన్నయ్య నాతో మాట్లాడుతూ కొద్దిగా తలనొప్పిగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగానే ఉంటుందిలే అని చెప్పారు. ఆ తర్వాత ఆయన తన గదిలోకి వెళ్లేందుకు తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ మా వదిన తలుపు లోపల నుండి గడియ వేసుకున్నట్లుగా ఉంది. ఎంతసేపటికి తలుపు తీయటం లేదు. ఇక మా అన్నయ్యకు అనుమానం వచ్చి తలుపు కొడుతూనే ఉన్నారు. అయినా కూడా వదిన మాత్రం తలుపు తీయటం లేదు. అలాగే తలుపు తీస్తాను ఆగండి అని ఎటువంటి మాట కూడా వినపడటం లేదు. ఇక మా అన్నయ్య నా వైపు కోపంగా చూస్తూ ఈ విధంగా అడిగాడు, మీ వదిన ఎక్కడ ఉంది? తలుపు ఎందుకు లోపల నుంచి గడియ పెట్టుకుంది అని. ఇక నేను మా అన్నయ్యని చూసి ఎంతగానో భయపడ్డాను. అన్నయ్య వదిన గదిలోనే ఉంది, తనేమైనా నిద్రపోతూ ఉందేమో, బహుశా అందుకే తలుపు తీయటానికి ఇంతసేపు పడుతుందేమో అని నేను బదులిచ్చాను. ఇక వెంటనే ఆయన అనన్య తలుపు తెరువు అని అరుస్తూనే ఉన్నాడు. మా వదిన పేరు అనన్య. అయినా కూడా లోపల నుండి మా వదిన మాట్లాడినా ఎటువంటి శబ్దం చేయలేదు. ఇక వెంటనే నేను మా అన్నయ్య చేయి పట్టుకొని ఆ గది బయట నుండి నా గదిలోకి తీసుకుని వచ్చాను. ఆ తర్వాత అన్నయ్యతో, అన్నయ్య మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, ఈ గదిలోని కాసేపు పడుకోండి అని చెప్పాను. అంతలోపు నేను మీ గది దగ్గరికి వెళ్లి వదిన తలుపు తీసే వరకు తడుతూ ఉంటానని చెప్పాను. ఇక అన్నయ్య కూడా తలనొప్పితో నా గదిలోని పడుకున్నాడు. ఇక వెంటనే నేను వారి గది దగ్గరికి వెళ్లి గట్టిగా తలుపు తట్టడం మొదలుపెట్టాను. వదిన మీకు నా గొంతు వినిపిస్తుందా? అన్నయ్య ఆఫీస్ నుండి వచ్చారు, తలుపు తెరువు వదిన అని అరుస్తూనే ఉన్నాను. ఎందుకంటే అన్నయ్యని చూస్తుంటే ఆయన ఆరోగ్యం బాగోలేదు. లేదా అన్నయ్య వదినకు ఏమైనా గొడవ జరిగిందా? అందుకే వదిన ఈ విధంగా తలుపు వేసుకుని ఉందా అని నాకు అనుమానం మొదలైంది. కానీ వదిన అన్నయ్యకు మధ్య గొడవ ఏదో జరిగినట్లుగా కూడా నాకు అనిపించలేదు. ఇక ఎంతసేపు తలుపు కొట్టినా మా వదిన తలుపు తీయకపోవటంతో నేను కూడా అలసిపోయి మా అన్నయ్య దగ్గరికి వచ్చి గదిలోకి వెళ్లి కూర్చున్నాను. అప్పటికే మా అన్నయ్య ముఖమంతా కూడా కోపంతో ఎర్రగా అయిపోయింది. ఇక నేను మా అన్నయ్యతో ఏమని చెప్పాను అంటే, అన్నయ్య మీరు కాసేపు ఈ గదిలోనే విశ్రాంతి తీసుకోండి, బహుశా వదిన నిద్రపోయిందేమో. ఇక మా అన్నయ్య కూడా సరేలే మీ వదిన నిజంగానే నిద్రపోయిందేమోలే అని ఆయన నా గదిలోనే విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నారు. అప్పుడే మా అన్నయ్య వాళ్ళ తలుపు తెరిచిన శబ్దం అనేది నాకు వినపడింది. ఇక నేను వెంటనే బయటికి వెళ్లి చూస్తే మా వదిన కంగారుగా గది తలుపులు తీసి బయటకు రావటం నాకు కనపడింది. ఇక తలుపు తెరిచిన శబ్దానికి మా అన్నయ్య కూడా కోపంగా గదిలో నుండి బయటకు వచ్చాడు. అనన్య, నువ్వు గది లోపల నుంచి ఎందుకు గడియ పెట్టుకున్నావు? నీకు తెలీదా ఇంట్లో 2 నా చెల్లెలు ఉన్నారు అని? వారి బాధ్యత నీకు అప్పగించి నేను ఉద్యోగం కోసం బయటికి వెళ్ళాను. నువ్వేమో ఈ 2ని ఇంట్లో ఇలా వదిలేసి నీ గదిలో నువ్వు తలుపేసుకొని పడుకుంటున్నావా? రోజు ఇలాగే చేస్తున్నావా? ఈ రోజు నేను తొందరగా వచ్చాను కాబట్టి నువ్వు చేస్తున్న ఈ పని నాకు తెలిసింది అని కోపంగా అరిచాడు. నువ్వు నిజంగా నా చెల్లెళ్ళని అస్సలు పట్టించుకోవటం లేదని నాకు అర్థమైంది అని కూడా అన్నాడు. అయితే నా పేరు హారిక, నా వయసు 16 ఏళ్లు మాత్రమే. ఇక నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుకుంటున్నాను. మా అన్నయ్య మా వదినతో అంత కోపంగా మాట్లాడటం విని నాకు చాలా భయమేసింది. ఇక వెంటనే నేను మా అన్నయ్య మా కోసం అలా అరవటం చూసి మా అన్నయ్య దగ్గరికి వెళ్లి ఈ విధంగా అన్నాను, అన్నయ్య మీరు వదినని తప్పుగా అనుకుంటున్నారు. ఆమె మమ్మల్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు, మాతో బాగానే ఉంటుంది. నిజం చెప్పాలి అంటే నన్ను చెల్లెల్ని 2ని కూడా ఆమె తల్లిలాగా చూసుకుంటుందని చెప్పాను. బహుశా ఈరోజు వదిన ఆరోగ్యం సరిగా లేక కాసేపు ఆమె విశ్రాంతి తీసుకుంటుందేమో, అలా నిద్రపోయి గడి పెట్టుకుందేమో అని చెప్పాను. ఇక నేను చెప్పిన మాటలు విని మా అన్నయ్య నా వైపు ప్రేమగా చూస్తూ నా తల నిమురుతూ తల మీద చెయ్యి వేశాడు. అలాగే నాతో, హారిక నువ్వు నీ గదిలోకి వెళ్లి చదువుకోపో అని చెప్పాడు.
కానీ నేను నా వదిన వైపు చూసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగటం నేను గమనించాను. ఇక వెంటనే ఆమె నన్ను కౌగిలించుకుంది. అలాగే ఆమె ఏమని చెప్పింది అంటే, హారిక, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఆడబిడ్డగా నీకు నా బాధ అర్థమైంది. నువ్వైనా మీ అన్నయ్యలాగా నన్ను అపార్థం చేసుకోలేదులే, థ్యాంక్ యూ అని చెప్పి ఇక ఆ తర్వాత నేను మరియు వదిన ఇద్దరం కలిసి వంట చేయటానికి వంటగదిలోకి వెళ్ళాం. ఇక నేను వెంటనే వదిన, ఈరోజు పప్పు తయారు చేద్దామా అని అన్నాను. ఇక నా మాట విన్న వెంటనే వదిన ఒక్క క్షణం కంగారు పడింది. ఆమె మాట్లాడుతూ, ఇంట్లో పప్పు లేదు కదా, పప్పు ఎలా చేస్తామని అంది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నిన్నే కదా కేజీ కందిపప్పు తీసుకువచ్చాను, అప్పుడే ఆ పప్పు అయిపోయిందా అని అన్నాను. ఇక వెంటనే మా వదిన, అయ్యో హారిక, నాకు ఆకలిగా అనిపించి నేనే పచ్చిగా ఉన్న ఆ పప్పులు తినేశానని చెప్పింది. నేను మరేదైనా కూర వండుతాను, నువ్వు నీ గదిలోకి వెళ్ళి చదువుకో, నీకు ఈ పనులు ఎందుకులే అని చెప్పింది. ఇక నేను కూడా సరే వదిన అంటూ ఆశ్చర్యపోతూ కాసేపు అక్కడే నిలబడి, ఆ తర్వాత అసలు మా వదిన ఎందుకు ఈ విధంగా అబద్ధం చెబుతుంది, ఆమె అసలు ఎర్ర కందిపప్పును పచ్చిగా తినటమేమిటి, ఈ విధంగా ఎవరైనా చేస్తారా అంటూ అనుమానంతో నా గదిలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను కందిపప్పు తీసుకువచ్చి మా వదినకు ఇచ్చిన వెంటనే ఆమె ఆ పప్పుని సరాసరి తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. ఇక ఆ తర్వాత నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. ఇక తరువాత నేను చదువుకుంటూ ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలీదు. ఆ తరువాత పొద్దున్నే నిద్రలేచాను. ఇక నా చెల్లెలు నిషా కూడా నాతో పాటే ఉదయాన్నే నిద్రలేచింది. ఆ తర్వాత మేమిద్దరం కూడా వంటగదిలోకి వెళ్ళి మా వదినకు సాయం చేయటం మొదలుపెట్టాము. ఇక ఈరోజు మా వదిన ముఖం చూసిన వెంటనే రాత్రి మా అన్నయ్య మీద కోపం తగ్గినట్లుగా కాస్త ప్రశాంతంగానే కనిపిస్తుంది. ఆ తరువాత కాసేపటికి మా అన్నయ్య కూడా వంటగదిలోకి వచ్చాడు. ఇక మా అన్నయ్యను కూడా చూస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు రిలాక్స్ గా కనిపిస్తున్నాడు. మరోవైపున వదిన మీద కోపం కూడా తగ్గినట్లుంది, ఎందుకంటే వదినతో కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక దీంతో నేను కూడా నిన్న నాకు వదిన మీద వచ్చిన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేశాను. బహుశా నేనే ఏదైనా భ్రమపడ్డానేమో అనుకున్నాను. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు నేను మా అన్నయ్యతో పాటే కలిసి కాలేజీకి వెళ్తాను. కాలేజీకి వెళ్లేటప్పుడు ఆయన్ని నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. నా చెల్లెలు నిషా మరియు నేను ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉన్నాం. ఇక మా చెల్లెలి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, అందుకే ఆమెకు సెలవులు ఇవ్వటంతో ఇంట్లోనే ఉంటుంది. ఇక నేనేమో సెకండ్ ఇయర్లో ఉన్నాను కాబట్టి నా పరీక్షలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఉదయాన్నే మా అన్నయ్యతో కాలేజీకి వెళ్ళినా కాలేజీ నుండి ఇంటికి బస్సులోనే వచ్చేదాన్ని. అయితే ప్రతిరోజు ఇంటికి నేను వచ్చేటప్పటికి మా వదిన నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉండేది. ఇక నన్ను చూసిన వెంటనే ఆమె ఏమని చెప్పేది అంటే, హారిక, నువ్వు వెంటనే నీ యూనిఫామ్ మార్చుకొని కొద్దిగా బజారుకు వెళ్ళి నా కోసం 1 కేజీ ఎర్ర కందిపప్పు తీసుకురావా అని అడిగేది. ఇక నాతో ఈ విధంగా చెప్పి ఆ తర్వాత డబ్బులు తీసుకొచ్చేందుకు తన గదిలోకి వెళ్ళేది. ఇక నాకు మా వదిన్ని చూస్తుంటే ఆమెకు కొద్దిగా బద్ధకం కూడా పెరిగిపోతున్నట్లుగా నాకు అనిపించింది. ఆమె వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, నన్నెందుకు అడుగుతుంది అనుకున్నాను. ఆ తర్వాత వెంటనే నేను గబగబా గదిలోకి వెళ్ళి నా ముఖం కడుక్కొని మా వదిన దగ్గరకు వెళ్ళాను. ఇక వెంటనే మా వదిన నా చేతిలో డబ్బులు పెట్టింది. ఇక నేను ఆ తర్వాత బజారుకు వెళ్ళి 1 కిలో కందిపప్పు తీసుకొని వచ్చాను. ఇక ఆ రోజు మా వదినతో ఏమని చెప్పాను అంటే, వదిన, ఈరోజు మీరు అన్నం మరియు పప్పు చేయండి, తిని చాలా రోజులవుతుంది, ఈరోజు ఖచ్చితంగా మీరు పప్పు కూర చేయండి అని చెప్పాను. ఇక నా మాటలు విన్న వెంటనే మా వదిన ముఖం ఒక్క క్షణం పాలిపోయినట్లుగా అయిపోయింది. వెంటనే ఆమె నా మాటలు విని సరే అన్నట్లుగా తల ఊపింది. అయినా కూడా ఆ తర్వాత ఆమె ఆ పప్పును తీసుకొని వంటగదిలోకి వెళ్ళలేదు. మళ్ళీ ఆమె తన బెడ్రూమ్లోకే వెళ్ళిపోయింది. ఇక అది చూసి నాకు మరింత వింతగా అనిపించింది. అసలు ఎందుకు ఈవిడ ఇలా చేస్తుంది, అసలు ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా పచ్చి పప్పును తమ గదిలోకి ఎందుకు తీసుకువెళ్తారు? ఇక ఇదంతా ఆలోచిస్తూ నేను ఆ తర్వాత నా గదిలోకి వెళ్ళిపోయాను. కాసేపు చదువుతూనే కూర్చున్నాను. ఇక సాయంత్రం మా అన్నయ్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు. ఇక మా అన్నయ్య గొంతు విన్న వెంటనే వదిన కూడా తన గదిలో నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె బయటకు వచ్చేటప్పుడు కొద్దిగా కుంటుతూ బాధతో నడవటాన్ని నేను గమనించాను. ఇక ఆమె ఈ విధంగా ఎందుకు నడుస్తుందో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మునుపటి రోజు కూడా మా వదిన బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగానే కుంటుతూ నడుస్తూ బయటకు వచ్చింది. కానీ ఈరోజు ఉదయాన్నే బాగానే నడిచింది, మళ్ళీ ఇప్పుడెందుకు ఇలా నడుస్తుంది? ఇక మా వదిన ప్రవర్తన చూసి నాకు ఆమె మీద మరింత అనుమానం కలిగింది. అయితే మా అన్నయ్య ముందు ఏం జరగనట్లుగానే నేను నటిస్తూ ఉన్నాను. కానీ నేను వదిన ముఖంలోకి చూడగాని ఆమె ఎందుకో చాలా బాధపడుతున్నట్లుగా నేను ఆమె ముఖంలో చాలా స్పష్టంగా చూడగలిగాను. ఇక నేను వెంటనే ఆలోచించి మా వదిన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆమెను ప్రశ్నించాను, వదిన, మీ కాలికేమైనా దెబ్బ తగిలిందా? వెంటనే ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇక ఆ తర్వాత అన్నయ్య, నాకు ఆకలిగా ఉంది, వెంటనే అనన్య వంటగదిలోకి వెళ్ళి మా అందరికీ భోజనం వడ్డించు అని చెప్పాడు.
అయితే నేను ప్రతిరోజు భోజనం వడ్డించే సమయంలో మా వదినకు తరచూ సహాయం చేస్తూ ఉంటాను. అందుకే ఈరోజు కూడా నేను ఆమెకు సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్ళాను. ఆ తర్వాత నేను ఆమెతో ఏమని అన్నాను అంటే, వదిన, నాకు కూడా ఈరోజు చాలా ఆకలిస్తుంది. అవునా హారిక, అయితే ఈరోజు నేను నీకోసం బంగాళాదుంప కూర తయారు చేశాను. నీకు నచ్చినట్లుగానే చేశాను, వెంటనే భోంచేసే అని చెప్పింది. ఇక వెంటనే నేను, అదేంటి వదిన, నేను నిన్ను పప్పు చేయమని చెప్పాను కదా, ఈరోజు అన్నం పప్పు తినాలని నేను ఎంతో ఆశపడ్డాను అని అన్నాను. ఇక వెంటనే ఆమె, అయ్యో పప్ప, నేను ఇందాకే ఆ కూర వండేశాను, నాకు ఆకలిగా ఉండి పప్పు మొత్తం నేనే తినేశానని చెప్పింది. ఇక నేను ఆ మాట విని మరింతగా షాక్ అయ్యాను. ఎందుకో నా మనసులో అసలు ఆమె చెబుతున్న మాటలు నమ్మాలి అనిపించలేదు. ఇక అయినా అన్నయ్య ముందు ఇదంతా ఎందుకులే అని సరేలే వదిన అని బయటికి వెళ్ళిపోయాను. కానీ మరోవైపు వదిన చెబుతున్న అబద్ధం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మరోవైపు అప్పుడే నేను నా చెల్లెల్ని చూసి మరింతగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆమె ఆ రోజు తను అయిపోయిన ఫస్ట్ ఇయర్ బుక్ను తీసి చదువుతూ ఉంది. ఇక వెంటనే నేను ఆమెతో ఈ విధంగా అన్నాను, నిషా, నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏ రోజు బుక్స్ తీసి చదివిందే లేదు. ఎప్పుడు చదవమన్నా ఏదో ఒక టైంపాస్ చేస్తూ ఉండేదానివి. ఈరోజు నీకంత జ్ఞానోదయం ఏమైంది? ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ ఆ బుక్స్ తీసి ఎందుకు చదువుతున్నావు? ఇప్పుడు చదివినా నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా అన్నాను. వెంటనే నేను నిషా నుండి తన చేతిలో ఉన్న బుక్ను లాక్కోవటానికి నా చేతిని ముందుకు చాపాను. అయితే ఆమె నా వైపు షాకింగ్గా చూసి వెంటనే ఆ బుక్ను వెనక్కి పెట్టేసుకుంది. అలాగే నా వైపు కోపంగా చూస్తూ, అక్క, నీ లిమిట్స్లో నువ్వుండు. అక్క, నువ్వు అక్కవి అక్కలాగా ఉండు. అమ్మలాగా నా మీద పెత్తనం చేద్దామని ప్రయత్నించవద్దు అని అంది. కేవలం నువ్వు నాకంటే 2 సంవత్సరాలు మాత్రమే పెద్దదానివి. నువ్వేదో 20 ఏళ్ళు పెద్దదానివి అన్నట్లు మాట్లాడతావెందుకు? నా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఉంటావు. ఈ విధంగా నాతో కోపంగా అంది. ఇక నిషా మాట్లాడిన ప్రతి మాట విని నేను ఎంతో షాక్కి గురయ్యాను. ఎందుకంటే నిషా ఇప్పటి వరకు నాతో ఏ రోజు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. ఇక నేను అన్నయ్య పక్కన కూర్చున్నాను. ఇక వెంటనే మా అన్నయ్య ఎలా చదువుతున్నావని నా చదువు గురించి అడగటం మొదలుపెట్టాడు. ఇక ఎప్పుడైతే నేను మా అన్నయ్య మాట్లాడుకోవటం మొదలుపెట్టామో మా వదిన కూడా ఈరోజు తప్పించుకున్నానులే అన్నట్టు ఫేస్ పెట్టింది. ఎందుకంటే ఆమె అసలు ఎర్ర కందిపప్పుతో ఏం చేసిందో అనే విషయం మా అన్నయ్య ముందు తెలియకూడదు అని ఆమె చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా నాకు అర్థమైంది. ఇక నేను మళ్ళీ మా వదిన గురించి ఆలోచనలో మునిగిపోవటంతో మా అన్నయ్య నా వైపు చూసి, హారిక, నీకేమైంది? ఏ విషయం గురించి ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నావు అన్నాడు. ఇక నేను వెంటనే ఆలోచించకుండా మా అన్నయ్యతో ఈ విధంగా చెప్పాను, అన్నయ్య, నిషా నాతో చాలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. ఆ మాటలు విని నేను ఎంతగానో బాధపడ్డాను. ఇక నా మాటలు విన్న వెంటనే మా అన్నయ్య కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే నిషా ఇంతకుముందు ఎప్పుడు కూడా నాతో ఆ విధంగా ప్రవర్తించలేదని అన్నయ్యకు కూడా తెలుసు. ఆ తర్వాత ఆయన వెంటనే నిషాను బయటికి పిలిచాడు. ఇక అప్పుడు అన్నయ్య ఏమని అన్నాడు అంటే, నిషా, నువ్వెప్పుడు ఎందుకు ఆ గదిలోనే ఉంటున్నావు? బయటకు వచ్చి మా అందరితో ఎందుకు కూర్చోవు? అలాగే హారిక మీద ఎందుకు నోరేసుకుని పడుతున్నావు? ఇక అన్నయ్య ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడే నిషా ఏడవటం మొదలుపెట్టింది. ఇక వెంటనే ఆమె ఏమని చెప్పింది అంటే, నాన్న కనుక ఈరోజు ఈ ఇంట్లో ఉంటే ఎంతో బాగుండేది. బహుశా నానైతే నీలాగా నన్ను ఇలా అనరాని మాటలు అని బాధ పెట్టి ఉండేవాడు కాదేమో అంది. నానా, నన్నెందుకు ఈ లోకంలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? ఇప్పుడు అన్నయ్య అనే మాటలు భరిస్తూ ఈయన దగ్గరే ఉండాల్సిన పరిస్థితిలో వదిలేశావు. అన్నయ్య ఏమో గదిలో కూర్చోవద్దని చెబుతాడు, వదినేమో ఇంటి పనిలో సహాయం చేయమని చెబుతుంది. ఇక మరో పక్కన నా చెల్లి నాకు శత్రువు. ఇటువంటి వాళ్ళ మధ్య నన్ను ఎందుకు వదిలేశావు నానా అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. ఇక నిషా పరిస్థితి చూసి మా అన్నయ్య షాక్కి గురయ్యాడు. వెంటనే లెగిచి నిషా దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమగా కౌగిలించుకొని ఆమె తల మీద ముద్దు పెట్టి ఈ విధంగా అన్నాడు, నిషా, నేనెప్పుడు కూడా నా చెల్లిలాగా భావించలేదమ్మా. నేను నా కూతురులాగానే చూసుకుంటున్నాను కదా. అయినా నువ్వసలు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక నిషా మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. ఆమెను చూసి మేమంతా కూడా కంగారు పడ్డాం. ఆ తర్వాత ఆమె సడన్ గా తన కన్నీళ్లు తుడుచుకుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక వెంటనే మా అన్నయ్య మా వదినని పిలిచి ఈ విధంగా అన్నాడు, అనన్య, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, అసలు నిషాకేం జరిగింది? ఆమె ఎందుకు ఇంత కోపంగా ఉంది? ఇక మా అన్నయ్య మాటలు విన్న వెంటనే మా వదిన ముఖం తెల్లబడింది. ఆమె కూడా చాలా భయపడిపోయింది. ఇక ఆమె ఏమని చెప్పింది అంటే, ఏవండి, నిషా ఎప్పుడు గదిలోనే ఉంటుంది. నేను ఆమెకు కొన్నిసార్లు చెప్పి కూడా చూశాను, ఇంటి పనిలో కాస్త సహాయం చేయవచ్చు కదా అని. ఇలా చేస్తే నీకు బోర్ కూడా కొట్టదు కదా అని. బహుశా నేను అలా చెప్పటం ఆమెకు నచ్చలేదేమో. ఇక మా అన్నయ్య ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ నాకు మాత్రం మనసంతా మా వదిన నా నుంచి ఖచ్చితంగా ఏదో విషయం దాచిపెడుతున్నట్లుగా అనిపించింది. ఇక ఆ తర్వాత రోజు మరొక అద్భుతం జరిగింది. అదేమిటి అంటే, నెక్స్ట్ డే మా అన్నయ్య మా కోసం మా గదిలో ఒక టీవీ పెట్టించాడు. ఇక ఆ టీవీలో మీకు నచ్చిన మంచి మంచి సినిమాలు, చదువుకోవటానికి పుస్తకాలు, కొన్ని నావెల్స్ కూడా తీసుకొని వచ్చాడు. ఇక అవన్నీ తీసుకువచ్చి నిషా చేతిలో పెట్టాడు.
ఆ తర్వాత అన్నయ్య ఏమని చెప్పాడు అంటే, నిషా ఈ రోజు నుండి నీకు ఇంట్లో ఎటువంటి బోర్ కూడా కొట్టదు. అలాగే మా వదిన వైపు తిరిగి ఈ విధంగా అన్నాడు, అనన్య, నువ్వు మరియు నిషా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం కేరమ్స్ లాంటి గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు కదా, అప్పుడు మీకు టైంపాస్ కూడా అవుతుంది. ఇక అన్నయ్య మాటలు విని వదిన కూడా కొంచెం చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత నేను గదికి వెళ్ళేటప్పటికి నిషా చాలా ఉత్సాహంగా ఉంది. ఆ రోజు నేను మరియు నిషా రోజంతా సినిమాలు చూస్తూనే ఉన్నాం. ఇక సినిమాలు చూసి నేను కూడా చదువు మీద ఏకాగ్రత చూపలేకపోయాను. ఇక నేను సాయంత్రం వరకు టీవీ చూడటంతో రాత్రంతా కూడా చదువుకోవాలి అని చదువుకుంటూ ఉన్నాను. అయితే అప్పుడే నేను మా వదిన తన గది నుండి బయటకు రావటం చూశాను. ఆమె వేగంగా నడుచుకుంటూ మా ఇంటి డాబా మీదకు వెళ్ళింది. అయితే అసలు ఇంత రాత్రిపూట డాబా మీదకు ఈ సమయంలో వదిన ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. నేను వెంటనే చాలా కంగారు పడ్డాను. ఇక నేను చదువుకోవడం కూడా మర్చిపోయి మా వదిన వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాను. సుమారు గంట పాటు మా వదిన డాబా పైనే ఉంది. ఆ తర్వాత డాబా పై నుండి కిందికి దిగి గదిలోకి వెళ్ళింది. అసలు జరుగుతుందేంటో నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఎంతో ఆందోళన చెందుతూ నా ఆలోచనలో మునిగిపోయాను. నా మనసంతా చదువుకోవాలనిపించకపోయినా మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నాను. ఇక ఆ రోజు మరుసటి రోజు మళ్ళీ నేను కాలేజీ నుండి వచ్చిన వెంటనే మా వదిన నాకు డబ్బులిచ్చి 1 కేజీ ఎర్ర కందిపప్పు తీసుకురమ్మని నన్ను అడిగింది. ఇక ఆ తర్వాత నేను గదిలో బట్టలు మార్చుకోవటానికి వెళ్ళాను. ఇక నేను గదికి వెళ్ళినప్పుడు నిషా మళ్ళీ తన చేతిలో ఫస్ట్ ఇయర్ బుక్స్ పెట్టుకొని చదువుతూ కూర్చుంది. ఇక నేను అది చూసి మరింత షాక్కి గురయ్యాను. ఇక నిషా కూడా నన్ను చూసి మరింత షాక్కి గురైంది. ఆమె వెంటనే తన చేతిలోని పుస్తకంతో పాటు గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత నేను మా వదిన చెప్పిన పని గుర్తుకు వచ్చి ఆమె కోసం కందిపప్పు తీసుకురావటానికి బయటకు వెళ్ళాను. ఆ తర్వాత ఈ నిషా సంగతి ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాను. ఇక నేను మళ్ళీ పప్పు తీసుకురాగానే మా వదిన నా చేతిలో నుండి ఆ కవర్ను తీసేసుకుంది. ఆమె ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే తన గది లోపల నుంచి డోర్ లాక్ చేసుకుంది. ఇక నేను అప్పుడు అవేమీ పట్టించుకునే మూడ్లో కూడా లేదు. నిషా సంగతి ఏమిటో తెలుసుకోవాలి అని వెంటనే గదిలోకి వెళ్ళిపోయాను. ఇక నిషా నాతో ఏమని చెప్పింది అంటే, హారిక, నువ్వు ప్రతిరోజు వదినకి ఆ కందిపప్పు తీసుకొచ్చి ఇవ్వకు. ఇక నేను ఆ మాటలు విన్న వెంటనే షాక్కి గురయ్యాను. అసలు మా చెల్లి ఇలా ఎందుకు చెబుతుంది? వెంటనే నేను ఆమెను ఏమని అడిగాను అంటే, ఎందుకు ఇలా అడుగుతున్నావు నిషా, అసలేం జరిగింది? ఇక వెంటనే నిషా గబగబా నా దగ్గరకు వచ్చి నా చెవిలో చెప్పిన మాటలు విని నా తల తిరిగినట్లుగా అనిపించింది. ఇక మరో పక్కన నిషా చెప్పిన మాటలను నమ్మకుండా కూడా ఉండలేకపోయాను. ఎందుకంటే ఆ రోజంతా కూడా నిషా ఇంట్లోనే ఉంది కాబట్టి ఆమెకి ఇంట్లో జరిగే వదినకు సంబంధించిన అన్ని విషయాలు బాగా తెలుసు కదా. అయినా కూడా నేను నిషాతో ఈ విషయం ఎవరికీ చెప్పకు అని ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే ముందుగా అసలు ఈ విషయం గురించి నేను నిజమో కాదో తెలుసుకుంటాను, అప్పుడే నిజ నిజాలు బయటపడతాయి అని చెప్పాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ రోజు చదువుకోవటానికి కూర్చున్నాను. ఇక అప్పుడే నిషా మా ఇంటి డాబా మీదకు వెళ్ళింది. ఇక నాకు చదువుకోవాలని ఆసక్తిగా అనిపించలేదు. ఎందుకంటే ఇంట్లో ఒకవైపు నా చెల్లి, మరోవైపు వదిన. వారిద్దరి ప్రవర్తన చూసి నాకు చాలా వింతగా అనిపిస్తుంది. అందుకే నేను ఈ ఇద్దరి ఆలోచనలోనే మునిగిపోయాను. ఇక మరి కాసేపటికి మా వదిన కూడా తన గదిలో నుండి బయటకు వచ్చింది. ఇక ఆమె బయటకు వచ్చేటప్పుడు కొద్దిగా కుంటుకుంటూ నడుస్తూ ఉంది. ఇక ఆమె చేతిలో నేను తీసుకువచ్చి ఇచ్చిన కందిపప్పు కవర్ కూడా లేదు. ఇక నాకు ఇదంతా ఏదో తేడాగా అనిపించి మా వదిన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాను, వదిన, మీ చేతిలో పప్పు కవర్ ఉండాలి కదా, ఎక్కడ పెట్టారు? ఇక వెంటనే మా వదిన మాట్లాడుతూ, హారిక, కందిపప్పేనా, నేను తినేశాను అని చెప్పింది. ఎందుకంటే పప్పు తింటే మన ఆరోగ్యానికి మంచిది కదా. ఇక ఆ మాట విన్న తర్వాత నేను మౌనంగా ఉండిపోయాను. మరోవైపు మా వదిన ఏదో నొప్పితో నెమ్మదిగా నడుస్తున్నట్లుగా వెళుతుంది. అయినా కూడా అలా ఆమె నొప్పితో బాధపడుతూనే ఇంట్లో పని మొత్తం చేస్తూ ఉంది. ఇక ఆమె హఠాత్తుగా నిషా ఎక్కడుందని అడిగింది. నేను ఆమెకు నిషా మేడపైకి వెళ్ళిందని చెప్పాను. ఇక నా మాట విన్న వెంటనే వదిన మొహం పాలిపోయినట్లుగా అయిపోయింది. ఆమె వెంటనే కాలి నొప్పిగా ఉన్న డాబా వైపుకు వెళ్ళింది. ఇక నేను అసలు ఇదంతా ఏమిటో అన్నట్లుగా మళ్ళీ నా గదిలోకి వెళ్ళి చదువుకుంటూ కూర్చున్నాను. వీళ్ళిద్దరికి పిచ్చి పట్టిందో లేదా నాకే పిచ్చి పట్టిందో అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఈ ఆలోచనలతో ఆ రోజు నాకు చదువు మీద ఆసక్తి కూడా పోయింది. ఇక మా వదిన కూడా డాబా మీదకు వెళ్ళి చాలాసేపు అవుతూ ఉంది. ఈ ఇద్దరు డాబా మీద అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని నేను కూడా కాసేపటికి డాబా మీదకు వెళ్ళాను. అప్పుడే నాకు మెట్ల మీద నుంచున్నప్పుడు మా వదిన గొంతు పెద్దగా వినిపిస్తూ ఉంది. ఆమె మా చెల్లెలను నిషాను తిడుతూ ఉన్నట్లుగా నాకు అర్థమైంది. ఇక నిషా ఏడుపు కూడా నాకు వినిపించింది. అయ్యో, నా చెల్లెలకి ఏమైంది, ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆమె ఏడుపు విని నా గుండె నిండా బాధగా అనిపించింది. దీంతో నేను పరిగెత్తుకుంటూ డాబా పైకి వెళ్ళిన వెంటనే మా వదిన నన్ను చూసి భయపడినట్లుగా అనిపించింది.
ఇక నన్ను చూసిన వెంటనే ఆమె నిషాను కౌగిలించుకొని, నువ్వు మీ వదినతో కేరమ్స్ ఎందుకు ఆడవు? మనిద్దరం కేరమ్స్ ఆడుకుంటే నీకు టైంపాస్గా ఉంటుంది కదా అని మాట మార్చి ఏదో చెబుతున్నట్లుగా ఉంది. ఇక నిషా ఏమో కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరిని చూసి నేను మరింతగా ఆశ్చర్యపోయాను. ఇక నేను కూడా నిషా చేతిని పట్టుకొని కిందకు తీసుకువచ్చేశాను. ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకువెళ్ళి, వదిన నిన్నెందుకు తిడుతుంది అని అడిగాను. ఇక నిషా భయపడుతూ నా వైపు చూసి, వదిన నన్నెప్పుడు తిట్టింది? ఆమె నాతో ఎంతో ప్రేమగా ఉంటుంది, నువ్వేదో అపార్థం చేసుకున్నట్లున్నావని అంది. ఇక నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత నేనేమని అన్నాను అంటే, నిషా, నాకిప్పుడు నీ సహాయం కావాలి. నాకు వదిన అసలు ఏం చేస్తుందో, ఆమె కందిపప్పుతో ఏం చేస్తుందో ఆ రహస్యం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు చెప్పింది అబద్ధమని నీకు కూడా తెలుసు. ఈరోజు నువ్వు నాకు చెవిలో ఏం చెప్పావో నీకు బాగా గుర్తుంది కదా, అది నిజమో అబద్ధమో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కనుక నిజమైన రుజువు దొరికితే అప్పుడు నేను ఈ విషయం అన్నయ్యకి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు రేపు వదిన నన్ను పప్పు తీసుకురామని చెప్పినప్పుడు ఆ సమయంలో నువ్వు వదిన గదిలోకి వెళ్ళి దాంకో. ఆ తర్వాత ఆమె అసలు నిజంగానే ఆ పప్పు ఎలా తింటుందో, ఆ తర్వాత ఆమె గదిలో నుండి బయటకు వచ్చేటప్పుడు కుంటుతూ ఎందుకు నడుస్తుందో కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పాను. ఇక నా మాటలు విని నిషా చిన్నగా నవ్వింది. అంతేకాకుండా నేను నువ్వు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పింది. ఇక నేను మరుసటి రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పుడే నా మనసులో కొన్ని ప్లాన్స్ వేసుకుని వచ్చాను. నేను ఇంటికి చేరుకోగానే మా వదిన ఆ రోజు కూడా నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా బయటే కూర్చొని ఉంది. వెంటనే హారిక కొద్దిగా నా కోసం ఎర్ర కందిపప్పు 1 కేజీ తీసుకురా అని చెప్పింది. ఇక నేను కూడా సరే వదిన, ముఖం కడుక్కున్న తర్వాత వెళ్ళి తీసుకువస్తానని చెప్పాను. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి నా ప్లాన్ మొత్తం నిషాకు వివరంగా వివరించాను. వదిన నన్ను డబ్బులు ఇవ్వటానికి పిలిచిన వెంటనే నువ్వు ఆమె గదిలోకి వెళ్ళి దాంకో అని చెప్పాను. మా చెల్లి కూడా సరే అని అంది. వదిన, పప్పు రేట్లు బాగా పెరిగిపోయాయి, దీనికోసం మీరు ఇంకొద్దిగా డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. ఇక మా వదిన చిరునవ్వుతూ సరే అని మళ్ళీ డబ్బులు తీసుకురావటానికి గదిలోకి వెళ్ళింది. ఆమె మళ్ళీ బయటికి వచ్చిన వెంటనే నిషా వదిన గదిలోకి వెళ్ళి దాంకుంది. ఇక నేను బయటకు వెళ్ళి మళ్ళీ కందిపప్పు తీసుకువచ్చి మా వదిన చేతికి ఇచ్చాను. వెంటనే మా వదిన సంతోషంగా నా దగ్గర నుండి ఆ కందిపప్పు సంచిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. నేనేమో ఈ రోజుతో ఈ రహస్యం తెలిసిపోతుంది కదా అని అసలు గదిలో ఏం జరుగుతుందో, ఎప్పుడు తలుపు తీస్తుందో అన్నట్లుగా చికాకుగా గది బయటే తిరుగుతూ ఉన్నాను. ఇక 1 గంట తర్వాత మా వదిన గది తలుపు తెరుచుకొని లోపల నుండి కుంటుతూ బయటకు వచ్చింది. ఆ తర్వాత మా వదిన వంటగదిలోకి వెళ్ళిపోయిన వెంటనే నిషా కూడా వదిన గదిలో నుండి బయటకు వచ్చింది. ఇక అప్పుడు నిషాను చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు నిషా కూడా మా వదిన నడిచినట్లుగానే ఏదో నొప్పితో నడుస్తున్నట్లుగా నడుస్తుంది. ఇక నేను నిషా చేయి పట్టుకొని మా గదిలోకి తీసుకువెళ్ళిపోయాను. ఆ తర్వాత నిషాను అసలేం జరిగిందో నాకు ముందు చెప్పు అని అన్నాను. ఇక నిషాను చూస్తుంటే చాలా కంగారుగా అనిపించింది. ఆమె ఏమని చెప్పింది అంటే, అక్క, నేను నీకు ముందే చెప్పాను కదా, వదిన రహస్యంగా ఇంట్లో నుంచి ప్రతిరోజు బయటకు వెళ్తుందని. నువ్వు నేను చెబితే నమ్మలేదు. ఎందుకంటే వదిన తన బెడ్రూమ్లో ఉన్న కిటికీ ద్వారా బయటకు వెళ్తుంది. ఆ కిటికీ ఏమో చాలా చిన్నగా ఉంది కదా, అందుకే ఆమె గదిలో నుండి బయటకు రాగానే ఆమె కాలికి గాయమైనట్లుగా ఉంది. ఈ కారణంగానే ఆమె కుంటుతూ నొప్పితో నడుస్తూ ఉంది. ఇక ఈరోజు నేను కూడా వదిన కిటికీలో నుండి బయటకు వెళ్ళిపోయిన వెంటనే ఆమె వెనకాలే వెళ్ళాను. అయితే కిటికీలో నుండి కాలు బయట పెట్టిన వెంటనే నాకు కూడా గాయమైంది. అందుకే నేను వెంటనే తిరిగి వచ్చేసి మళ్ళీ గదిలోనే కూర్చున్నానని చెప్పింది. ఇక వెంటనే నేను నిషా మాటలు విని, నిషా, నువ్వు అన్నయ్యకి మాత్రం ఈ విషయం గురించి చెప్పకూడదు అని ఒట్టు వేయించుకున్నాను. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, నా అన్నయ్య జీవితాన్ని నాశనం చేయాలని నాకు కూడా ఏం లేదులే, అన్నయ్యకి నేనేమి చెప్పనులే అంది. ఇక ఆ తర్వాత నేను నిషాకు 1 పుస్తకాన్ని ఇచ్చి ఈ పుస్తకాన్ని చదువు అని చెప్పాను. ఎందుకంటే ఆమె మరేదైనా పనిలో పడితే ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆమె మనసు తేలిక పడుతుందని నేను అనుకున్నాను. కానీ మరోవైపున అసలు వదిన గురించి అన్నయ్యకు ఎలా చెప్పాలో, అసలు చెప్పకుండా ఉండాలో అని సందిగ్ధంలో నేనున్నాను. ఎందుకంటే వదిన మాతో చాలా మంచిగానే ఉంటుంది, కానీ మరోవైపున ఆమె మా అన్నయ్యకు నమ్మక ద్రోహం ఎందుకు చేస్తుంది? ఈ విషయాల గురించి ఆలోచిస్తూ నేను మరింతగా ఆందోళనకు గురయ్యాను. ఆ రోజు రాత్రంతా నాకు అసలు నిద్రే పట్టలేదు. ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకే తెలీదు. ఇక మరి కాసేపటికి నాకు మా అన్నయ్య అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఇక నేను భయంతో వెంటనే మేల్కొన్నాను. ఏదో జరిగింది, ఎవరికో ఏదో అయింది అన్నట్లుగా నేను పరిగెత్తుకుంటూ బాల్కనీకి వెళ్ళి చూశాను. అక్కడ మా అన్నయ్య, వదిన మరియు నిషాలను చూశాను. ఇక నిషా వదిన గురించి అన్నయ్యకు ఏదో చెప్పిందేమో అని నాకు భయం వేస్తూ ఉంది. అందుకే నాకు వెంటనే నిషా మీద చాలా కోపం వచ్చింది. ఇక నన్ను చూసిన వెంటనే మా అన్నయ్య కోపంగా ఈ విధంగా అన్నాడు, హారిక, నువ్వు చాలా తెలివైన దానివని నేను అనుకున్నాను.
కానీ నువ్వు నీ చెల్లెలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయావా? ఇక నేను మరింతగా ఆశ్చర్యపోయాను. నిషా ఏం చేసింది? అన్నయ్య అసలు నిషా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను వెంటనే గబగబా వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాను, అన్నయ్య అసలేం జరిగింది? ఇక మరోవైపు మా అన్నయ్య కళ్ళల్లో నీళ్లు రావటం నేను గమనించాను. నిషా డాబా మీద ఉండగా ఆమెను కలవటానికి ఎవరో వచ్చారు. అసలు ఆమె ఎవరిని కలుస్తుందో కూడా నీకు తెలీదా? నువ్వు ముందు వెంటనే నిషాను గదిలోకి తీసుకువెళ్ళు అన్నాను. ఇక ఆ మాటలు విన్న వెంటనే నాకు భయం వేసింది. నేను భయంతో సరే అని చెప్పి నిషాను గదిలోకి తీసుకువెళ్ళాను. ఆ తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నీకు నిషా గురించి తెలుసు కదా, ఆమె ఎలాంటి అమ్మాయో, తను ఈ విధంగా తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించదు. నువ్వేదో అపార్థం చేసుకున్నట్టున్నావు. అసలు జరిగిందేమిటో నీకు తెలీదు అని చెప్పి నేను వెంటనే మా వదిన దగ్గరికి వెళ్ళి నుంచున్నాను. ఇక మా వదిన కూడా నన్ను చూస్తూ, ఏవండి మీరెందుకు నిషాను అపార్థం చేసుకుంటున్నారు? మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా నిషా మీద అంత కోపం చూపించకండి అని అంది. అసలే ఆమె చిన్నపిల్ల కదా, తనే నెమ్మదిగా చెబితే అర్థం చేసుకుంటుంది. మీరు కోపంగా నిషాను తిట్టకండి అంది. ఇక మా అన్నయ్య వదిన వైపు చూస్తూ ఈ విధంగా అన్నాడు, నువ్వు అస్సలు మాట్లాడకు అనన్య, ఇదంతా నీ తప్పే. నేను నీకు ముందు నిండే చెబుతూ ఉన్నాను కదా, ఇంట్లో 2 అమ్మాయిలు ఉండి వారిని ఒక కంట కనిపెడుకుంటూ జాగ్రత్తగా ఉండు అని. ఎందుకంటే ఈ ఇద్దరు నాకు కేవలం చెల్లెలు మాత్రమే కాదు, నేను ఈ ఇద్దరిని నా సొంత కూతురులాగానే భావిస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ ఇద్దరిని నీ తల్లిలాగానే పెంచాలి కదా. కానీ నువ్వు ఈ ఇద్దరిని అసలు పట్టించుకోకుండా ఈ విధంగా తయారు చేశావా అని వదిననే నిందించాడు. ఇక ఆ తర్వాత నేను కూడా బాధగా నా గదిలోకి వెళ్ళి నిషాను ఈ విధంగా అడిగాను, నిషా నువ్వు దయచేసి నిజాయితీగా అసలేం జరిగిందో నాకు చెబుతావా? ఇక ఆమె ఏడుస్తూ నాతో ఈ విధంగా చెప్పింది, అక్క వదిన నన్ను ఈ ఇంటి నుండి పంపించేయాలని చూస్తున్నట్లుగా ఉంది. అందుకే అన్నయ్య దృష్టిలో నన్ను తప్పుడు దానిలాగా చేయాలని ఏదో ప్లాన్ వేసినట్లుగా ఉంది. అందుకే అన్నయ్య నన్ను అపార్థం చేసుకుని తిడుతున్నాడు. ఇక వెంటనే నేను నిషా చేయి పట్టుకొని, నువ్వు కంగారు పడుకు, వదినే కనుక ఇదంతా ప్లాన్ చేసి నేను అన్నయ్య దృష్టిలో ఈ విధంగా చేస్తే తను తీసిన గోతిలో తనే పడే విధంగా నేను ఖచ్చితంగా ఆమెకు బుద్ధి చెప్పాల్సిందే అన్నాను. ఇక మరుసటి రోజు అన్నయ్యతో నేను కాలేజీకి కలిసి వెళ్ళాను. ఆ సమయంలో అన్నయ్య చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆయన కళ్ళల్లో కోపం నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నేను అన్నయ్యతో ఏమని చెప్పాను అంటే, అన్నయ్య ఈరోజు మీరు హాఫ్ డే లీవ్ తీసుకొని ఆ తర్వాత మీరు కాలేజీకి వచ్చి నన్ను పికప్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పడం కంటే మీ కళ్ళతో మీకు చూపించాలి అనుకుంటున్నానని చెప్పాను. ఇక మా అన్నయ్య కూడా సరే అని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆయన నా మాటలను సీరియస్గానే తీసుకొని మధ్యాహ్నం కాలేజీ దగ్గరికి వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇక నేను ఇంటి బయటే అన్నయ్యని ఉంచి, అన్నయ్య నేను నీకు చెప్పినప్పుడే నువ్వు ఇంట్లోకి రా, అప్పటి వరకు ఇంట్లో ఎవరికీ కనపడకుండా ఇంటి బయటే దాంకోమని చెప్పాను. ఇక మా అన్నయ్య ఎందుకు ఇదంతా అని అడిగినా, కాసేపు నా మాట విను అన్నయ్య, తర్వాత నీకే అర్థమవుతుందని చెప్పాను. సరే అని అన్నయ్య ఇంటి బయటే ఉన్నాడు. ఇక నేను ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ రోజు కూడా మా వదిన కందిపప్పు తీసుకురామని నాకు ఆర్డర్ వేసింది. ఇక నేను కాసేపటి తర్వాత పప్పు తీసుకురావటానికి బయటికి వెళుతూ ఉన్నప్పుడు బయటే ఉన్న అన్నయ్య నువ్వెక్కడికి వెళుతున్నావని అడిగాడు. ఇక నేను వెంటనే అన్నయ్యతో, అన్నయ్య మీరు కాసేపు మౌనంగా ఇక్కడే ఉండమని చెప్పాను. ఆ తర్వాత మీకే అసలు నిజం తెలుస్తుందని కూడా చెప్పాను. ఇక నేను మళ్ళీ పప్పు కొని ఇంటికి వెళ్ళాను. ఇక వెంటనే వదిన నా చేతిలో ఉన్న పప్పు కవర్ని తీసుకుని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ క్షణం కోసమే కదా నేను కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇక నేను కూడా వెంటనే వేగంగా ఇంటి నుండి బయటకు వచ్చి మా అన్నయ్యను నాతో పాటు ఇంట్లోకి తీసుకువెళ్ళాను. అలాగే అన్నయ్య, ఇప్పుడు మీ గది తలుపు ఒక్కసారి తెరిచి చూడండి అని చెప్పాను. అయితే గది తలుపు వేసి ఉండటంతో నేను ముందుగానే నా దగ్గర ఉంచుకున్న ఒక కటర్ను మా అన్నయ్యకి ఇచ్చాను. దాని సహాయంతో మా అన్నయ్య గది తలుపు తెరిచాడు. ఇక మేము లోపలికి వెళ్లేసరికి మా వదిన గదిలో లేదు. అయితే గదిలో ఉన్న కిటికీ తలుపులు మాత్రం పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఇక ఆ కిటికీకి గ్రిల్స్ కూడా లేవు. ఇక ఆ చిన్న కిటికీ నుండి చూస్తే బయట మా వదిన కనిపించింది. ఆమె వేగంగా నడుస్తూ బయటకు వెళుతూ ఉంది. ఇక మా వదిన ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవటానికి మా అన్నయ్య కూడా వేగంగా కిటికీలో నుంచి దూకేశాడు. ఆ తర్వాత నేను మరియు నిషా కూడా ఆ కిటికీ ద్వారా కష్టంగా బయటకు వెళ్ళాము. మేము ముగ్గురం కూడా మా వదిననే ఫాలో అవుతూ వెళుతూ ఉన్నాం. ఆమె కొద్ది దూరం నడుస్తూ ఒక ఖాళీగా ఉండే ప్రదేశానికి చేరుకుంది. అయితే అక్కడ ఒక ఆశ్రమం లాంటి ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది. ఆ ఇంట్లో చాలా మంది ప్రజలు పూజలు చేయించుకోవటానికి అక్కడ ఉండే ఒక సాధువు దగ్గరికి తాయితులు తీసుకువెళ్ళటానికి వస్తూ ఉంటారు. ఇక మేం కూడా వేగంగా నడుచుకుంటూ వెళుతూ ఉండగా మా వదిన వెనక్కి తిరిగి మా ముగ్గురిని చూసి మా వదిన ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఇక వెంటనే మా అన్నయ్య కోపంగా మా వదిన చేయి పట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇక ఆ రోజు మా అన్నయ్యని చూస్తే మాకు కూడా చాలా భయంగా అనిపించింది. ఇక ఆ తర్వాత మా అన్నయ్య, అనన్య నీకేం జరిగింది? అసలు నువ్వు ఇలా రహస్యంగా కిటికీలో నుంచి బయటకు ఎందుకు వెళ్ళావు? ఈరోజు
నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఇదంతా నమ్మాల్సిన పరిస్థితి. నువ్వు నాకు ప్రతిరోజు అబద్ధం చెబుతున్నావా? అసలు నిజమేమిటో నువ్వే చెబుతావా లేదా నన్నే తెలుసుకోమంటావా అని అడిగాడు. ఇక వెంటనే మా వదిన, ఏవండి, నేను మీకు మొత్తం నిజమే చెబుతాను. నేను మీ ఇద్దరి చెల్లెల్ని కూడా నా కూతురు లాగానే భావించాను. ఆ విషయం ఆ దేవుడికి కూడా తెలుసు. కానీ మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో మీ చెల్లెలు చేసే పొరపాట్లకి నాది తప్పు అన్నట్లుగా నన్ను నిందిస్తూ ఆ ఇద్దరి ముందే అవమానిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణంతో ఈ ఇద్దరి కారణంగా మనిద్దరి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. ఇక ఇలా జరుగుతూ ఉండటంతో నేను కూడా ఏమని ఆలోచించాను అంటే, మీరు నిజంగా నన్ను ప్రేమించడం లేదు కాబట్టి మీ చెల్లెల కోసం నన్ను తిడుతూ ఉన్నారని నాకు అర్థమైంది. లేదా మీరు మరెవరినో ప్రేమిస్తూ నన్ను వదిలించుకోవటానికి ఈ విధంగా తిడుతున్నారేమో, త్వరలోనే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని కూడా అనిపించింది. ఇక నేను నా బాధంతా కూడా మా అక్కతో మాట్లాడాను. అయితే మా పెద్దక్కయ్య దీనికి నాకు ఒక ఉపాయం చెప్పింది. దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఒక సాధు బాబా ఉన్నారని, ఆయనకి ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయని చెప్పింది. ఆయన చెప్పినట్లుగా ఫాలో అయితే భర్తను మన నియంత్రణలోకి తీసుకొని రావచ్చని కూడా చెప్పింది. అందుకే నేను రహస్యంగా ఆ ఆశ్రమంలో ఉన్న బాబా దగ్గరకు కలవటానికి వెళ్ళాను. ఆయన నాకేం చెప్పాడు అంటే, 1 నెల రోజుల పాటు 1 కేజీ ఎర్ర కందిపప్పును ఆయన చెప్పిన మంత్రాన్ని జపం చేసి ఆయన చెప్పినట్లుగానే చేయాలని చెప్పాడు. అంటే నేను ఆ కందిపప్పు నదిలోకి విసిరేయాలి. ఈ విధంగా నేను 25 రోజులుగా చేస్తూ ఉన్నాను. మీరిద్దరూ వెళ్ళిపోయాక నేను ప్రతిరోజు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండేదాన్ని. ఇలా చేస్తూ ఉండటం వలన నేను నెల రోజులుగా నిషాను కొద్దిగా చూసుకోకుండా ఆమె గురించి పట్టించుకోలేదు. అయితే ఇలా చేసి నేను నిజంగా చాలా తప్పు చేశానని నాకు ఈ మధ్య అర్థమైంది. ఎందుకంటే నిషా మన వీధిలో ఉండే రవి అనే అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ ఇద్దరు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకోవటం కూడా మొదలుపెట్టారు. ఈ మధ్య నాకు నిషా మీద అనుమానం మొదలైంది. అందుకే నేను అర్ధరాత్రి లేచి మేడ మీదకు వెళ్ళాను. అప్పుడే రవి నిషాకు ఉత్తరం ఇవ్వటాన్ని నేను చూశాను. ఇక ఆ ఉత్తరంలో అతను నిషాను పొగుడుతూ ఆమెను ప్రేమిస్తున్నట్లుగా రాస్తూ ఉన్నాడు. ఇక ఆ లెటర్ను నేను నిషాకు చూపించి ఈ విధంగా అడిగాను, ఈ ఉత్తరం గురించి మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని చెప్పాను. ఇలాంటి పనులు చేయటం ఆపేసి మీ అన్నయ్య ఎంతో బాధపడతాడని కూడా చెప్పాను. ఇక నేను అలా మాట్లాడటంతో నిషా ఆ రోజు నుండి నన్ను శత్రువుగా భావించడం మొదలుపెట్టింది. అయితే నేను మరొక 5 రోజులు ఈ విధంగా బాబా చెప్పినట్లుగా చేస్తే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది కదా. ఇక ఆ తర్వాత నుండి నేను పూర్తి శ్రద్ధగా నిషాను కూడా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నేను పాటిస్తున్న ఈ ఉపాయం ముగియక ముందే మీ ముగ్గురికి కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఇక నేను నిషాను సరిగ్గా చూసుకోలేకపోయినందుకు మీకు నిజంగా క్షమాపణలు చెబుతున్నానని వేడుకుంది. ఇక వదిన మాటలన్నీ విన్న వెంటనే నేను నా చెల్లెల వైపు చూసినప్పుడు ఆమె సిగ్గుతో తల వంచుకొని నిలబడి ఉంది. ఇక వెంటనే మా అన్నయ్య నిషా తల మీద చెయ్యి వేసి ఈ విధంగా అన్నాడు, నిషా, నా బంగారు తల్లి, నువ్వు నిజంగా రవి మంచివాడు అని నమ్ముతుంటే నేను నిజంగా ఆ అబ్బాయిను నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. కానీ నిషా, నీకు తెలియంది కాదు, రవి నిజంగా మంచివాడు కాదమ్మా. అతను ఒక పోకిరి కుర్రాడు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అమ్మాయిపై వాడికి కన్నుంటుంది. ఎంతో మంది అమ్మాయిలను ఏడిపిస్తూ నాకు ఎన్నోసార్లు ఎదురయ్యాడు. ఇక వెంటనే అన్నయ్య మాటలు విని నిషా ఏడుస్తూ ఈ విధంగా అంది, అన్నయ్య, ఇంట్లో ఒంటరిగా ఉండటం కారణంగా వదిన కూడా ఎప్పుడు గదిలో ఉండటంతో నేను కొద్దిగా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఈ కారణంగానే నేను ఈ విధంగా ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను. రవి నా మీద ఇంట్రెస్ట్ చూపించేటప్పటికి రవి నా వెనక పడటంతో నేను కూడా అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను. అంతకు మించి రవి మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక మా అన్నయ్య చిరునవ్వు నవ్వుతూ, సరే చెల్లెమ్మ, ఇక మీదట నీతో వీలైనంత సమయం మేమందరం ఉంటాం. నువ్వు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి టీవీ చూసుకోపో అని చెప్పాడు. ఇక వదినను మా ముందు తిట్టడం ఇష్టం లేదని మమ్మల్ని గదిలో నుండి బయటకు పంపించేశాడని మాకు అర్థమైంది. ఇక మేము గదిలో నుండి బయటకు వెళ్లే ముందు అన్నయ్య, దయచేసి వదినను ఏమీ అనకండి అని చెప్పాను. ఎందుకంటే నిజంగా ఆమె మాకు అమ్మ లాంటిది. ఇక వెంటనే వదిన కూడా ఏడుస్తూ మా ఇద్దరిని కౌగిలించుకుంది. అన్నయ్య కూడా వదినను ప్రేమగా దగ్గరకు తీసుకొని జరిగిందంతా మర్చిపో అని చెప్పాడు. మరొకసారి మా ఇంట్లో ఆనందమైన ప్రేమ వాతావరణం నెలకొంది. ఆ రోజు నుండి మేము నలుగురం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఎటువంటి కలహాలను తీసుకువస్తాయో. కాబట్టి మీ కుటుంబంలో కూడా ఇటువంటి అపార్థాలు పుట్టకూడదు అనుకుంటే కుటుంబంలోని అందరూ కూడా ఒకరికొకరు కొంత సమయాన్ని ఇచ్చుకొని ఆనందంగా కొంత ఫ్యామిలీ టైంను గడపాలి. అప్పుడే ఇటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఇంట్లోని అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు అని హారిక అనే అమ్మాయి తన జీవితంలో జరిగిన ఈ సంఘటనను మనకు మెయిల్ ద్వారా తెలియజేసింది. మరి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.